ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు? మేము 25 సంవత్సరాలు ఉంటున్నాము. ఇంత ఉన్నది ఇక్కడ ఏం లేకుండా మామూలు ఈ ట్రాక్ చేసినారు. ఇప్పుడు ఈ మధ్య అయితే ఇది చేస్తున్నారు. ఇది కూడా బాగానే ఉంటుండే కానీ లోపలంతా కొంచెం గలీజ్గా అనిపించేది. ఈ సైడ్ ట్రాక్ ఉన్నప్పుడు బాగానే ఉంది ఇప్పుడు కూడా, కానీ లోపల ఏం లేకుండా ఆ పక్క మొత్తం ఖాళీ ఉండే లోపలికి వచ్చేవాళ్ళు. వాటర్ ఏమన్నా వస్తుందా? ఇంత ముందు వస్తున్నా కూడా సార్ అట్లా ఉండే. బయట వరకు బాగానే ఉండే, లోపల అయితే గలీజ్గా ఈ అనిపిస్తుండే. డెవలప్మెంట్ ఎవరు చేస్తున్నారు? హైడ్రా అదే ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా చేస్తున్నారు హైదరాబాద్ పని? పర్లేదు సార్, బాగానే ఉంది ఇప్పుడైతే. ఇది మొత్తం క్లియర్ అయితే మటుకు హ్యాపీ ఉంటుంది. బాగా చేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. ఇలాంటి మంచి జరుగుతుంది అనుకుంటున్నారు చెరువులు ఇట్లా చేయడం వల్ల? ఇలా ఈ పక్కన గ్రౌండ్ వాటర్ వెళ్తుంది, వాకర్స్కి ఏమి ఇబ్బంది ఉండదు, కబ్జా కాకుండా ఉంటుంది. ఇట్లా రైలింగ్ చేస్తే ఇలాంటివి మంచి గ్రౌండ్ వాటర్ పెడితే బాగుంటుంది. అందరు పిల్లలు కానీ సండే కూడా పిల్లలు తీసుకురావచ్చు హ్యాపీగా. కొంతవరకు వాకింగ్ కబ్జా గురైందని చెరువులు అని అన్నారు. అన్నారంటే ఉంది సార్, అలాంటి ఆయన అలాంటి ఉంది కదండి, అందుకోసం ఇప్పుడు కాకుండా చేస్తున్నట్టున్నారు. బాగానే ఉంది, ఇబ్బంది ఏం కబ్జా లేదు. గురైంది. ఉంది క్లియర్ మనకు తెలియదు కానీ ఆయన అంటున్నారు అంతే. అట్లా ఫుల్ స్పీడ్ చేస్తున్నారు. మళ్ళీ స్టార్టింగ్ లో బాగా చేసినారు స్పీడ్ గా. మధ్యలో అంటే వర్షం పడుతున్నాయి కదా, వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయినట్టుంది, కొంచెం బ్రేక్ చేసినారు. మీరు ఇంతకు ముందు వాకింగ్ ఎక్కడ వెళ్తున్నారు? ఇదే ట్రాక్ లో పోతుంటాం. ఇదే ట్రాక్ ఇక ఈ ట్రాక్ పిల్లలకైతే బాగుంటుంది. సండే ఎప్పుడు తీసుకొస్తే కూడా అది కొంచెం వృద్ధులు కానీ కాసేపు కూర్చొని అది ఒకటే ఉండేది. అప్పుడు ఓన్లీ వాకర్స్ పోయేటోళ్ళు వచ్చారు, ఆ చివరన కూర్చునే వాళ్ళు. ఏదైనా కూర్చోవాలనుకుంటే కూడా ఇంకా ఎక్సర్సైజ్ అంతా అక్కడ చేసేవాళ్ళు. ఈ రౌండ్ చేసారనుకో అంతా బాగుంటుంది సార్, ఇబ్బంది లేకుండా. పర్లేదు సార్, బాగానే ఉంది.